హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ మటన్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం కుక్కర్లో 1 కేజీ మటన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న దాన్ని వేసి ఒక రాక్ సాల్ట్, కొంచెం పసుపు, 1 కప్పు వాటర్ని పోసుకొని మూత పెట్టి 4-5 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ జార్లోకి కొంచెం నానబెట్టుకున్న జీడిపప్పు నువ్వులను వేసి 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని, 1 పచ్చిమిర్చి మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి కొంచెం, మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు, కారం, ఉప్పు పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం నాన్ వెజ్కి ఆయిల్ పడుతుంది. తర్వాత మనం బిర్యానీ దినుసులను వేసుకొని కొంచెం లైట్గా వేగాక కలర్ కొంచెం చేంజ్ అవ్వనివ్వండి. లైట్గా వేగుతున్నప్పుడు ప్లీజ్ లైక్ చేయండి. మనం దోసకాయ ముక్కలను వేసుకొని లైట్గా వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. తొక్కు తీయాల్సిన అవసరం లేదండి, ఇలా వేసుకోండి డైరెక్ట్గా, చాలా టేస్ట్గా ఉంటుంది. దోసకాయని కడుక్కొని ముక్కలు కోసి ఇలా వేసేసుకోండి, పెద్ద ముక్కలుగా వేసుకోండి. మనకి కూర వేగటానికి ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ముక్కలు చెదురవుతుంది. పెద్ద ముక్కలు వేసుకుంటే కనిపిస్తాయి. కొంచెం ఇలా కొంచెం ఆయిల్లో మగ్గాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని వేయించండి. గ్రేవీగా ఉంటుందండి కర్రీ, తప్పకుండా ట్రై చేయండి. కొంచెం పసుపు వేసి కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ పేస్ట్ని ఇలా కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్, ఉప్పు కొంచెం వేసుకోండి తగినంత. మనం ముందుగా మటన్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. అడుగంటకుండా బాగా వేయించుకోవాలి. అటు ఇటు కొంచెం తిప్పుకొని మాడనివ్వకండి. కొంచెం ఉప్పు తగినంత వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని వేపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా మగ్గేంత వరకు వేపుకుంటూ అటు ఇటు కలుపుకోండి. అడుగంటుతుంది కానీ తిప్పుకోండి. తర్వాత మనం కారం తగినంత 6-7 స్పూన్లు పడుతుందండి కారం. ఎందుకంటే మటన్ కదా, కొంచెం స్పైసీగానే ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. చికెన్ కంటే అంత కారం పట్టదు, కానీ మటన్కి స్పైసీగానే ఉంటేనే బాగుంటుంది. లేకపోతే నోట్లో నీళ్ళు వచ్చినట్టు అంత టేస్ట్ అనిపించదు. కొంచెం కారం స్పైసీగానే వేసుకోండి. తర్వాత మూత పెట్టి మగ్గించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా కొంచెం వాటర్ పోయకుండా 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత 2 కప్పులు వాటర్ని పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎంతో టైం పట్టదు. 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్ వచ్చేంత వరకు చిక్కబడి దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా కలిపి ఒకసారి చూసుకోండి అడుగంటిందేమోనని. బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి, త్వరగా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, త్వరగా అయిపోతుంది. మటన్ కర్రీ అంటే అబ్బో చాలా టైం పడుతుంది అని అనిపిస్తుంది కదా. ముందుగా ఇలా ఉడకబెట్టుకొని తర్వాత ఇలా వేపుకొని కర్రీ చేసుకొని ట్రై చేసి చూడండి ఒకసారి. ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఆయిల్ ఇలా వచ్చి ఫ్లోట్ అయ్యి దగ్గర పడేంత వరకు మగ్గించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. అలా కొంచెం గ్రేవీగానే ఉంటే బాగుంటుంది. బిర్యానీలో కానీ, రైస్లో కానీ, చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం అలా దగ్గర పడేంత వరకు కొంచెం 2-3 నిమిషాలు ఉంచండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను కొత్తగా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇది అలా దగ్గర పడేంత వరకు కలుపుకొని తర్వాత వేరే గిన్నెలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ
తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ అండి.